లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం వీరోజ్పల్లికి చెందిన చక్రియ మీరాబాయ్ 4వ సంతానం రామ్దాస్ 3 సంవత్సరాల్లో 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇప్పుడు చీకోడు లింగాయపల్లి గ్రామంలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. అతను చదవడానికి సర్కారు స్కూల్లో ఎంపిక కావడానికి ఎన్ని గంటలు విద్యను అభ్యసించాడు. ఇదంతా రావడానికి గవర్నమెంట్ సర్కారు స్కూల్ అంటే చాలామందికి కూడా అందులో ఏ విధంగా చెప్తారు, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంత సందిగ్ధం ఉంటుంది. చాలామంది ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. నిజంగా చిన్నప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా సర్కారు స్కూల్లో చదివి 7 ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకొని ముందుకు రావడం జరిగింది. 3 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం రావడమే చాలా గగనమైన పని. కానీ ఒకటి వరుసగా 3 సంవత్సరాల్లో 7 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన తర్వాత కూడా విద్యార్థులకు విద్యను అందించాలి. తను పడ్డ కష్టం ఏంటి, నిజంగా ఒకప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాల కావచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల కానీ విద్యార్థులకు కూడా పుస్తకాలు అందని పరిస్థితి. విద్య కూడా అందించడానికి కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా శ్రమించాల్సింది ఉంటుంది. కిలోమీటర్ల దూరం వాళ్ళు ప్రయాణం చేస్తే కూడా విద్యను అందే పరిస్థితి ఉండదు. కానీ రామ్దాస్ మాత్రం అన్నింటినీ అధిగమించాడు. ఇక్కడ సిద్దిపేట మెదక్ జిల్లాలో కూడా కనీసము గ్రంథాలయానికి ఇక్కడికి వెళ్ళి కూడా పాఠ్య పుస్తకాలు తీసుకొని చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన అంటున్నాడు. అసలు దీని ఎంత శ్రమపడ్డాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగానే రామ్దాస్ గారు మీకు ముందుగా కంగ్రాట్స్ బిగ్ టీవీ తరఫున. అసలు నిజంగానే 3 సంవత్సరాల్లో 7 ప్రభుత్వ ఉద్యోగాలు ఏ విధంగా సాధ్యమైనాయి? సార్, ముందుగా నా పేరు దేగావత్ రామ్దాస్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా జడ్పిహెచ్ఎస్ లింగాయపల్లి చీకోడ్లో విధులు నిర్వహిస్తున్నాను. నేను ఈ గత 2-3 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ నడుస్తుంది. ఈ ప్రిపరేషన్లో భాగంగా నేను మొదటగా ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీలో టీజీటీ మ్యాథమెటిక్స్గా సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా టీచింగ్ ఫీల్డ్ గవర్నమెంట్ పిల్లలకు టీచింగ్ అందించాలనేటువంటి లక్ష్యంతో నేను ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కోసం డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను. అందులో మన 2024 డిఎస్సిలో ఎస్జిటిలో 11th ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో 6th ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో 16th ర్యాంక్ సాధించగలిగాను. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్లో టీజీటీ మ్యాథమెటిక్స్గా గురుకులంలో, అదేవిధంగా మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్లో టీజీటీ ఫిజికల్ సైన్స్గా అక్కడ విధులు నిర్వహించాను 2-3 months. అక్కడ నుంచి ఇక్కడ నేను మొన్న 2024 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ తీసుకున్నాను. అండ్ 4-5 days బ్యాక్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క రిజల్ట్లో కూడా నాకు జోన్ 3 కేటగిరీ ఎస్టీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఈ విధంగా నేను చాలా కష్టపడ్డాను. దీనికి మా స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కూడా చాలా సహకారం చేశారు. ఎందుకంటే నేను ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. అందరికీ ఇప్పుడు మధ్యతరగతి అంటే నిజంగా ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా కష్టాలు ఎదుర్కొన్నావు, దాని లక్ష్యంగా ముందుకెళ్ళడానికి ఏ విధంగా ప్రేరణ ఎవరు కలిగి? అయితే నాకు ఈ చదవడానికి ప్రేరణ కలిగించింది ఎవరంటే మా ఫ్రెండ్సే సార్. నన్ను ఏ ఒక్క విషయంలో కూడా నువ్వు చదవగలవు, నువ్వు సాధించగలవు, నీకు ఆ టాలెంట్ ఉందని ఎంకరేజ్మెంట్ చేస్తుండే. నేను ఇప్పటివరకు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. చాలామంది అభ్యర్థులకు, ఆస్పిరెంట్స్ అందరికీ తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చులు చేస్తూ ఉంటారు. కానీ కొందరు ఇచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొందరైతే, కొందరు వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళ అంకిత భావంతో ఆ ఉద్యోగాన్ని సాధించడం కోసం కృషి చేసే వాళ్ళు కొందరు ఉంటారు. అదేవిధంగా నేను కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు కూడా మీ తల్లిదండ్రుల యొక్క కళను నెరవేర్చడం కోసం మీరు కూడా కష్టపడి చదవాలి. ఫైనాన్షియల్గా చాలామందికి సపోర్ట్ లేకపోవచ్చు. ఫైనాన్షియల్గా లేకపోవడం ఉంటుంది కాబట్టి మీరు కూడా కొంత డబ్బును తగ్గించుకొని మరి చదివే ప్రయత్నం చేయాలి. ఒక రోజులో ఎక్కువ గంటలు చదవడం వల్ల మనం ఒక డేలో 8-9 hours పకడ్బందీగా ప్లాన్ వేసుకొని ఒక సిలబస్ ప్రకారం ప్లాన్ ప్రకారం చదివితే మనం ఏ లక్ష్యానైనా సాధించవచ్చు నేను అనుకుంటాను. సరే, నిజంగా చిన్ననాటి పడ్డ కష్టాలు, హాస్టల్లో ఉండి చదువుకున్నావు. నిజంగా విద్య రావాలనుకున్నప్పుడు 7 గంటలు 8 గంటలు ఒక లక్ష్యం అంటున్నారు. కనుక చాలామంది ప్రైవేట్ పాఠశాలకు, గవర్నమెంట్ పాఠశాలకు వెళ్తున్నారు. మీరు గవర్నమెంట్ పాఠశాలను చదువుకున్నారు. నిజంగా ఆనాటికి ఈనాటికున్న తేడా, అదేవిధంగా పాఠశాలకు కూడా మీరు ఉపాధ్యాయుడిగా పనిచేయడానికి వస్తున్నారు. గవర్నమెంట్ ప్రైవేట్ అని డిఫరెన్స్ చూడడం ఏంటంటే, గవర్నమెంట్లోనే ఎక్కువ నాలెడ్జ్ అందించబడుతుంది ప్రైవేట్ కంటే. ప్రైవేట్లలో ఏ విధంగా ఉంటుందంటే హోంవర్క్ చేయాలి, ఇది అది అని అన్నిటి నుంచి ప్రెజర్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ పిల్లలకు
ప్రెజర్ లేకుండా అదే వారి యొక్క జ్ఞానాన్ని వెలికి తీయడం కోసం ఫ్రీ మైండెడ్గా అన్ని అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు ఆలోచన శక్తి పెరిగేటట్టుగా అతని యొక్క అన్ని విషయాలు బహిర్గతం చేసేటట్టుగా అతన్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్య అనేటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యను అందిపుచ్చుకోవడం అనేటువంటి చాలా గ్రేట్. ఎందుకంటే అతని యొక్క అన్ని భావాలను బయటికి తీసుకోవడానికి, అతని యొక్క సృజనాత్మక శక్తిని బయటికి తీయడానికి ఈ గవర్నమెంట్ స్కూల్ అనేటువంటి ఉపయోగపడుతూ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలే రేపు చాలా జాబులు సాధించగలుగుతున్నారు. ఇది కూడా మీరు చూసి ఉంటారు. ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్ బెటర్ అని నేను అంటున్నాను. ఓకే, కష్టం ఏ విధంగా పడ్డావు? అంటే ఒక వ్యవసాయ రంగంలో పుట్టిన బిడ్డగా నువ్వు ఈ రకంగా రావడానికి, నిజంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతము, ఒక వరి మాత్రం పండించుకొని ఆ తర్వాత కూడా తల్లిదండ్రులకు శ్రమ నీకు ఏ విధంగా అనిపిస్తుంది? నేను చాలా కష్టపడ్డాను సార్. ఎందుకంటే మా వ్యవసాయ కుటుంబం, వ్యవసాయంలో ఇప్పుడు ఈ మధ్యలో కూలీలు కూడా తక్కువ మంది ఉన్నారు కాబట్టి నన్ను వ్యవసాయం చేయడానికే మొగ్గు చూపేటట్టుగా మా తల్లిదండ్రులు చెప్పినా సరే నేను వ్యవసాయం చేస్తూనే, సీజన్ ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తూనే, దాని తర్వాత ఈ కోచింగ్ సెంటర్లలో చాలామంది వెళ్తున్న వాళ్ళని చూసి నేను కూడా ఎందుకు జాబ్ కొట్టలేనని నేను కూడా రూమ్ తీసుకొని ఇచ్చేటువంటి మా ఫ్రెండ్ ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మా ఫ్రెండ్ ఉంటారు శంకర్ అని, అతని యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల నేను ఏమైతే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నానో అది చదవగలిగాను సార్. అండ్ ఈ విధంగా జాబ్ కొట్టగలిగాను. అంటే ఇప్పుడు మీరు సంగారెడ్డికి జిల్లా గ్రంథాలయానికి ఇక్కడికి వెళ్ళారు, పుస్తకాలు కూడా తీసుకొని చదువుకుంటున్నారని చెప్పారు. నిజంగానే అంటే ఏ విధంగా, ఎన్ని గంటలు అక్కడ ఎందుకు వెళ్ళేవారు? అయితే నేను గ్రంథాలయానికి, జిల్లా కేంద్ర గ్రంథాలయం సంగారెడ్డిలో అక్కడనే చదువుకున్నాను. రూము అండ్ గ్రంథాలయం, అప్పుడప్పుడు గ్రంథాలయంకి వెళ్తుండే. అయితే అక్కడ మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం పెడుతుండే కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ 8కి వెళ్ళిపోయి నైట్ 10 వరకు అవైలబుల్ ఉంటుండే జిల్లా కేంద్ర గ్రంథాలయంలో. అక్కడ ఉన్నటువంటి కొన్ని బుక్స్ కూడా నాకు మస్తు సహకరించినాయి. అదేవిధంగా నా దగ్గర లేనటువంటి కొన్ని బుక్స్ కూడా మా ఫ్రెండ్స్ కూడా నాకు అందించారు. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఈ విధంగా జాబ్స్ సాధించాను. ఓకే, సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి అంటే విద్యనంతా కూడా ఇన్ని చోట్ల అసలు నిజంగానే మీకు ఎక్కువ కూడా అంటే విద్యను అందించింది మీ గురువులు ఎవరు? నాకు ఈ విద్యను అందించినటువంటి గురువులు ఎవరంటే, తెలుగు పరంగా నేను గవర్నమెంట్ డైట్ వికారాబాద్లో చదువుతున్నప్పుడు యాసిన్ సార్ అని తెలుగు లెజెండరీ, అతను చెప్పినటువంటి తెలుగు అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సార్ని. ఎందుకంటే ఆ విధంగా విద్యను అందించగలుగుతాడు. ఎందుకంటే అన్ని విషయాలను పిల్లల ద్వారానే చేపట్టేటట్టు చేస్తాడు. అన్నీ కూడా సారే చెప్పాడు. ఒక డైలాగ్ అంటుంటాడు మా సార్, గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగించలేము కదా అని ఆ సామెత ప్రకారం సార్ కూడా చాలా అన్ని విషయాలు పిల్లల ద్వారానే చేపట్టి ఆ పీరియడ్ మొత్తంని చాలా మంచిగా చేస్తుండే అండ్ మంచి భావాలు అందిస్తుండే. అదేవిధంగా నాకు ఇంటర్ కాలేజ్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శంకరంపేటలో భూపాల్ రెడ్డి సార్ అని మ్యాథమెటిక్స్లో నాకు అక్కడ గ్రిప్ తెచ్చుకున్నాను. ఈ విధంగా మ్యాథ్స్కి ఇక్కడ, తెలుగుకి అక్కడ, ఈ విధంగా నాకు అన్ని విధాలుగా మ్యాథ్స్కి సపోర్ట్ అయింది కాబట్టి నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా ఉండడం అండ్ మ్యాథ్స్ నాకు ప్లస్ పాయింట్ అయింది ఈ జాబ్లలో కొట్టడానికని నేను తెలుపుతున్నాను. అదే ఇంకోటి అంటే చాలామంది కూడా విద్యార్థులు ఇప్పుడు మీరు విద్యను ఇక్కడ చెప్తున్నారు, అందిస్తున్నారు. నిజంగా విద్యార్థులు ప్రయోజకులు కావాలంటే ఏ లక్ష్యంతో ముందుకెళ్తే బాగుంటుందని మీ సూచన? విద్యార్థులు ఇక్కడ నుంచి వాళ్ళకు కొంత ప్లాన్ ఉండాలి సార్. ఫ్యూచర్లో నేను ఏం కావాలనేటువంటి కొంత ప్లాన్, ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ విద్యార్థులు వాళ్ళకు రానిటువంటి అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం, సార్ల దగ్గర వెళ్ళి, మరి సార్లు వాళ్ళ దగ్గర రాకున్నా పిల్లలు వాళ్ళ దగ్గర వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళ లక్ష్యాన్ని ముందు గుర్తు తెచ్చుకొని ఆ వైపుగా సాగాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా కూడా ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఓన్లీ ఇక్కడ గ్రూప్ వారికి ఆగిపోతారా, లేకుంటే ఇంకా ముందేమైనా ప్లాన్ ఉందా? ప్రస్తుతం ఎలాంటి ప్లాన్ లేదు, కానీ త్వరలో ఈ 2-3 ఇయర్స్ తర్వాత కొద్ది గ్యాప్ తీసుకున్న తర్వాత ఇట్లా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని నేను అనుకుంటున్నాను. ఇంకా దానికి ప్లాన్ ఏం వేసుకున్న తర్వాత కంటిన్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నాను కాబట్టి పిల్లల కోసం కొంత ఫస్ట్ సంవత్సరం కాబట్టి కొంత కష్టపడాల్సి వస్తుంది. దీని తర్వాత నేను కంటిన్యూషన్ చేస్తాను నా స్టడీని ఇంకా. ఓకే, అంటే ఇప్పటి వరకు మీ స్కూల్లో కాబట్టి, లేకుంటే మీ విలేజ్లో కావచ్చు, నీలాగా అంటే చాలామంది ప్యూర్ ఫ్యామిలీస్ ఉంటాయి, వ్యవసాయ కుటుంబం, ఆధార్ కుటుంబం నుంచి వస్తున్నాయి. వారికి మీరు ఇచ్చే సలహా, సూచన, చాలామంది ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ లేక మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. కానీ మీరు వాళ్ళకి ఎలాంటి ప్రేరణ?
ఈ మధ్యకాలంలో పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది యువత ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యవసాయం చూసుకోవడం కానీ చిన్నటువంటి కంపెనీలలో వెళ్ళడం చిన్న క్యాజువల్గా చేసే వర్క్ లాగా చేస్తున్నారు, పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నారు. అయితే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు ఇక్కడి నుంచి వేరే పట్టణాలకి వెళ్ళి ప్రిపరేషన్ మీద దృష్టి సారిస్తే వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళలాగా నేను కూడా కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళంతటా అవే వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా సమాచారం కావాలంటే వాళ్ళకు తెలిసినటువంటి గురువులు కానీ వాళ్ళకు తెలుసుకున్న తర్వాత ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకున్నారో తెలుసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను చూసి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ ఊరి నుంచి వేరే పట్టణాలకు వెళ్ళి చదివే ప్రయత్నం చేయండి అని నేను అంటున్నాను. ఓకే, నిజంగా చూడొచ్చు ఇక్కడ రామ్దాస్ ఏం చెప్తున్నాడో, తాను పుట్టిన వీరోజపల్లి నుంచి ఇక్కడ వరకు విద్యను ఎడ్యుకేషన్ చేయడానికి ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా ముందుకు వచ్చాడు. తనలాగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళంతా పైకి రావాలంటే సర్కారు స్కూళ్ళల్లో జ్ఞానము పరిజ్ఞానము సమాజంలో ఏ విధంగా ఒక విద్యతో పాటు ప్రతి ఒక్కటి అందించినప్పుడే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. 8-9 గంటలు ఒక లక్ష్యంతో ముందుకెళ్ళినట్టు ఇవన్నీ సాధ్యమైనని చెప్తున్నారు. నిజంగా గ్రూప్ కూడా రాసి దానికి సిద్ధమవుతున్న రామ్దాస్ మాటల్లో విన్నాము. తాను కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టినా అక్కడ నుంచి నిజంగా వ్యవసాయం ఇప్పటికి కూడా స్కూల్ సెలవుల్లో కానీ మిగతా సమయంలో కానీ అక్కడ వ్యవసాయానికి వెళుతున్నా మనకు చెప్పడం జరిగింది. దాంతోపాటు తల్లిదండ్రులు కూడా తను ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చారు. వారికి ఇప్పుడు కూడా ఆ రకంగా ముందుకెళ్ళి వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నంతో పాటు వాళ్ళందరికీ కూడా మితంగా రానున్న కాలంలో కూడా విద్యార్థులకు కూడా ప్రజలకు చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్న రామ్దాస్ను చూడడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, చీకోడు. For more videos like this, subscribe Big TV channel.